సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వేడని వాన, తప్పిన వాయుగండం, డిసెంబర్ 10 నుంచి టెట్, నూతన సీజేఐ ఎంపిక ప్రక్రియ ఆరంభం, కార్బైడ్ గన్ 14 మంది పిల్లల చూపు పోగొట్టింది, సిపిఆర్ అవగాహన కార్యక్రమాల్లో ఏపీ అగ్రస్థానం, జన్యుస్పందన ఆధారంగా ఖచ్చితమైన చికిత్స, మహిళల వరల్డ్ కప్లో సెమీస్కు భారత్, రెండో వన్డేలో టీమిండియా ఓటమి, ఆసీస్ డే సిరీస్, మహిళలకు అమృతం సీతాఫలం. ఈరోజు వార్తలను చూద్దాం. వేడని వాన, తప్పిన వాయుగండం. రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో 2 రోజులుగా కొనసాగిన తీవ్ర అల్పపీడనం బుధవారం రాత్రి అల్పపీడనంగా బలహీనపడి దక్షిణ కోస్తాలో తీరం దాటింది. అనంతరం ఇది కర్ణాటక పరిసరాల్లో కొనసాగుతూ ఈ రోజుకు అరేబియా సముద్రంలోకి ప్రవేశించనుంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు రాష్ట్రంపైకి రావడంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ముసురు పట్టి విస్తారంగా వర్షాలు కురిశాయి. గురువారం కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన పడింది. డిసెంబర్ 10 నుంచి టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఈ రోజు నుంచి నవంబర్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. డిసెంబర్ 10 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. జనవరి 19న ఫలితాలు విడుదల చేయనున్నారు. టెట్ నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేస్తారు. నూతన సీజేఐ ఎంపిక ప్రక్రియ ఆరంభం. సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనుండడంతో కొత్త వారిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. వారసుడి పేరును సూచించాల్సిందిగా కోరుతూ జస్టిస్ గవాయ్కు లేఖ రాసింది. 65 ఏళ్ల వయసు వచ్చిన వెంటనే ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. దాన్ని పరిగణలోకి తీసుకుని పదవీ విరమణకు నెల రోజులు ముందుగా కేంద్రం లేఖ రాయడం సంప్రదాయంగా వస్తోంది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి తర్వాత అత్యంత సీనియర్ అయిన జడ్జిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించే ఆచారం ఉండడంతో ఆ అవకాశం జస్టిస్ సూర్యకాంత్కు దక్కే సూచనలు ఉన్నాయి. ఒకవేళ జస్టిస్ సూర్యకాంత్ నియమితులైతే ఆయన 15 నెలల పాటు అంటే నవంబర్ 24 నుంచి 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు పదవిలో కొనసాగనున్నారు. కార్బైడ్ గన్ 14 మంది పిల్లల చూపు పోగొట్టింది. దీపావళి కొందరి పిల్లల కంటి చూపును శాశ్వతంగా పోగొట్టి వారి జీవితాల్లో చీకట్లు నింపింది. అత్యంత ప్రమాదకరమైన కార్బైడ్ గన్ను పేల్చడం ద్వారా మధ్యప్రదేశ్లో కేవలం 3 రోజుల్లో 122 మంది చిన్నారులు తీవ్ర నేత్ర సంబంధిత గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 14 మంది చిన్నారులు శాశ్వతంగా చూపు పోగొట్టుకున్నారు. విదిశ జిల్లాలో ఎక్కువ మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్లోనూ ఎక్కువ కేసులు వెలుగు చూసినట్లు చెబుతున్నారు. కార్బైడ్ తుపాకులు అత్యంత ప్రమాదకరమైనవి కావడంతో వీటి అమ్మకాలపై అక్టోబర్ 18న కేంద్రం నిషేధం విధించింది. అయినా వీటి విక్రయాలు భారీగా సాగాయి. కార్బైడ్ గన్ అనేది హ్యాండ్మేడ్ గన్. ప్లాస్టిక్ గొట్టాలతో తయారు చేస్తారు. దానికి చిన్న రంధ్రం చేసి అందులో కాల్షియం కార్బైడ్ లేదా గన్ పౌడర్ కూర్చి పేల్చుతారు. ఇది పేల్చితే బాంబుల తరహాలో భారీగా శబ్దం వస్తుండడం, అప్పటికప్పుడు పైపులతో సులభంగా తయారు చేసుకునే వీలు ఉండడం, బయట కూడా తక్కువ ధరకే లభిస్తుండడంతో మధ్యప్రదేశ్లో పిల్లలు ఈసారి ఎగబడి కొన్నారు. ఈ తుపాకులను పేల్చినప్పుడు కొన్నిసార్లు నిప్పు కణికల్లాంటి రసాయన రేణువులు, మంటలు నేరుగా ముఖంపైకే దూసుకొస్తాయి. ఆసుపత్రి పాలైన పిల్లల్లో చాలామంది పాక్షికంగా చూపు కోల్పోయారు. సిపిఆర్ అవగాహన కార్యక్రమాల్లో ఏపీ అగ్రస్థానం. గుండెపోటుతో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రాణాలు కాపాడే కార్డియోపల్మనరీ రెసిటేషన్పై ప్రజలకు అవగాహన కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 17 వరకు సిపిఆర్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో సిపిఆర్పై ప్రతిజ్ఞలు, అవగాహన కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే తీరుపై
శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. వారోత్సవాల్లో దేశవ్యాప్తంగా 7.47 లక్షల మంది భాగస్వాములైతే ఏపీలో 1.58 లక్షల మంది పాల్గొన్నారు. 21% హిమాచల్ ప్రదేశ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. జన్యుస్పందన ఆధారంగా ఖచ్చితమైన చికిత్స. ఒక ఔషధం ఒకరికి బాగా పనిచేస్తే కొందరిలో కొంతవరకే పనిచేస్తుంది, మరికొందరిలో అసలు పనిచేయకపోగా ఇతర దుష్ప్రభావాలకు కారణమవుతుంది. ప్రతి వ్యక్తికి జన్యు ప్రొఫైల్ ప్రత్యేకంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఫార్మకోజెనోమిక్స్ పరీక్షతో ప్రతి వ్యక్తి జన్యు ప్రొఫైల్ను రూపొందించి తద్వారా జన్యుస్పందనకు తగినట్లు ఖచ్చితమైన చికిత్స అందించే విధానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఈ పరీక్షను ప్రవేశపెట్టామని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన గురువారం ఆన్లైన్ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, జీర్ణాశయ రుగ్మతలు, నాడీ, మానసిక, ఇతర వ్యాధులకు ఉపయోగించే సాధారణ మందులకు శరీరం ఎలా స్పందిస్తుందో అంచనా వేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుందన్నారు. రక్త పరీక్ష ద్వారా డిఎన్ఏని విశ్లేషించి జన్యు ప్రొఫైల్ రూపొందిస్తామన్నారు. తద్వారా ఔషధాల ఎంపిక, మోతాదుల సర్దుబాటు, దుష్ప్రభావాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. ఈ పరీక్ష ద్వారా రోగులే కాకుండా ఎవరైనా తమ జన్యు ప్రొఫైల్ను పొందవచ్చని సూచించారు. విదేశాల్లో ఈ టెస్టుకు $10,000 వసూలు చేస్తున్నారని, ఏఐజీలో కేవలం $5,000 అందిస్తున్నామన్నారు. జీవితకాలంలో ఒకసారి పరీక్ష చేయించుకుంటే సరిపోతుందన్నారు. పరీక్ష అనంతరం ఒక బుక్లెట్ రూపొందించి అందిస్తామన్నారు. మహిళల వరల్డ్ కప్లో సెమీస్కు భారత్. హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన భారత్ మళ్లీ గెలుపుబాట పట్టింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ స్మృతి మంధాన, ప్రతీక రావల్ శతకాల మోతతో భారత్ ప్రపంచ కప్లో సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్లో భారత్ 53 పరుగులతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. మిగిలిన 4వ బెర్త్ హర్మన్ సేన సొంతమవడంతో కివీస్ టోర్నీ నుంచి అవుట్ అయింది. తొలుత భారత్ 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు చేసింది. మెగా టోర్నీలో మనకిదే అత్యధిక స్కోరు. జెమిమా రోడ్రిగ్స్ 55 బంతుల్లో 76 నాటౌట్ దూకుడుగా ఆడింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మరోసారి వరుణుడు పలకరించడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 రన్స్గా సవరించారు. ఛేదనలో న్యూజిలాండ్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 271 పరుగుల స్కోరు మాత్రమే చేసింది. హాలిడే, గేజ్ అర్ధశతకాలు వృధా అయ్యాయి. రేణుక, క్రాంతి చెరో 2 వికెట్లు పడగొట్టారు. రెండో వన్డేలో టీమిండియా ఓటమి. అత్యంత పటిష్టమైన జట్టుతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు మరో పరాభవం. ఒత్తిడిని అధిగమిస్తూ వెటరన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్లో చెలరేగిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా గురువారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. అలాగే 3 వన్డేల ఈ సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో దక్కించుకుంది. నామమాత్రపు ఆఖరి వన్డే శనివారం సిడ్నీలో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణించారు. స్పిన్నర్ ఆడమ్ జంపాకు 4, పేసర్లు బాట్లెట్కు 3, స్టార్క్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్ 46.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల స్కోరుతో గెలిచింది. షాట్, కోపర్ అదరగొట్టారు. సుందర్, హర్షదీప్, హర్షిత్లకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఆడమ్ జంపా నిలిచాడు. మహిళలకు అమృతం సీతాఫలం. శీతాకాలంలో వచ్చే సీతాఫలాల కోసం 1000 కళ్లతో వేచి చూసేవారు ఎక్కువే. ఇవి రుచిలోనే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సీతాఫలాల్లోని విటమిన్ సి, ఫోలేట్లు రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతాయి. ఈ ఫలంలో పుష్కలంగా లభించే B6, సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేయడానికి సాయపడుతుంది. మానసిక ఆందోళనల్ని నియంత్రిస్తుంది. మహిళలకు వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో బలం తగ్గుతుంది. అవి దృఢంగా ఉండాలంటే సీతాఫలం తింటే సరి.
వీటిల్లోని కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలంగా ఉంచుతాయి. గర్భధారణ సమయంలోనే కాదు, ప్రసవానంతరము తగిన శక్తికి సీతాఫలం తింటే మేలు. దీనిలో ఇనుము, కాల్షియం వంటివి త్వరగా కోలుకునేలా చేస్తాయి, వాపుల్ని తగ్గిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. దక్షిణాఫ్రికా ఘన విజయం, పాక్తో సిరీస్ 1-1తో సమం. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 2 టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. గురువారం ముగిసిన ఆఖరి 2వ టెస్టులో స్పిన్నర్ సిమోన్ హార్మర్ 6 వికెట్లతో పాక్ను దెబ్బతీశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్లో ఉన్నతి కూడా ఇంటికి. ఉన్నతి హుడా ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్లోనే వెనుదిరిగింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో ఉన్నతి 14-21, 11-21తో వాంగ్ జియి చేతిలో పరాజయం పాలైంది. ప్రపంచ రెజ్లింగ్లో ప్రియకు కాంస్యం. అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ ప్రియ పతకంతో సత్తా చాటింది. మహిళల 76 కిలోల విభాగంలో ప్రియా కాంస్యం సాధించింది. ఆసియా యూత్ గేమ్స్ కబడ్డీలో స్వర్ణాలు. ఆసియా యూత్ గేమ్స్లో భారత కబడ్డీ బాలబాలికల జట్టు స్వర్ణాలు సాధించాయి. బాలుర ఫైనల్లో భారత్ 35-32తో ఇరాన్ను ఓడించగా, బాలికల జట్టు కూడా 75-21తో ఇరాన్నే చిత్తు చేసింది. బాలికల 5000 మీటర్ల రేస్ వాక్లో రంజన రజితం నెగ్గింది. ఇక కురాష్ ఈవెంట్లో భారత క్రీడాకారులు ఓ రజితం, 2 కాంస్యాలు, తైక్వాండోలో 2 కాంస్యాలు సాధించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.